2 గంటల ఉత్కంఠకు తెరపడింది. నంద్యాల వేదికగా జరిగిన స్క్రూటినీ వార్కు ఎండ్ కార్డు వేసింది ఎన్నికల సంఘం. వైసీపీ, టీడీపీ అభ్యర్థుల నామినేషన్లపై పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు ఇరు పార్టీల నేతలు. 2 ఫిర్యాదులను పరిశీలించిన ఈసీ స్వల్ప కారణాలతో నామినేషన్లను తిరస్కరించలేమని స్పష్టం చేసింది. దాంతో వైసీపీ తరపున పోటీ చేస్తున్న శిల్పా మోహన్ రెడ్డితో పాటు టీడీపీ నుండి పోటీ చేస్తున్న భూమా బ్రహ్మానందరెడ్డి నామినేషన్లను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు రిటర్నింగ్ అధికారులు. దీంతో 2 గంటల పాటు కొనసాగిన సస్పెన్స్ కు ముగింపు పడింది. అంతకుముందు స్క్రూటీ పర్వంపై ఉత్కంఠ నెలకొంది. అధికార విపక్షాలు నామినేషన్లపై ఈసీకి ఫిర్యాదులు చేశాయి. వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్పై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది టీడీపీ. మొత్తానికి స్క్రూటినీ ముగిసింది. స్క్రూటినీ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. ఓటీ చంద్రశేఖర్. ప్రతిభ 2 గంటల ఉత్కంఠకు తెరపడింది. నంద్యాల ఉప ఎన్నికల్లో ఎట్టకేలకు టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి, వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్లను ఎన్నికల అధికారులు స్వీకరించారు. దీంతో ఉత్కంఠకు తెరబడింది. అసలు ఈ అభ్యంతరాలేంటి, ఎన్నికల అధికారులు ఏం చెప్పారు, ఫైనల్ గా ఎలాంటి నిర్ణయం వెలువడింది, ఈ 2 గంటల్లో అసలు ఏం జరిగింది అనే విషయాలపై మాట్లాడడానికి మనతో అభ్యర్థి సోదరుడు శిల్పా చక్రపాణి రెడ్డి, అలాగే ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు అభ్యంతరాలేంటి, ఏం జరిగింది? ఈరోజు నోటరీ లైసెన్స్ 13లోనే రద్దయిందని చెప్పి ఈరోజు అభ్యంతరం చెప్పడం జరిగింది. 2013లో లైసెన్స్ రద్దయినప్పుడు మోహన్ రెడ్డి గారు గతంలోనే 2014లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదు? ఈరోజు వైఎస్ఆర్సీపీకి వెళ్ళడం వల్లనే ఈరోజు అభ్యంతరాలు లేవదీయడం జరిగింది. భయం పుట్టుకుంది, మెయిన్గా ఓటమి భయం స్టార్ట్ అయింది. దీన్ని నలుగురితో మోహన్ రెడ్డి అనే పేరు గల వ్యక్తులను నలుగురిని వేయించడం జరిగింది. ఒక సలిపేల మోహన్ రెడ్డి, రాజమోహన్ రెడ్డి అనే పేరు గల వ్యక్తిని ఈరోజు బ్రాకెట్లో సర్నేమ్ శిల్పా మోహన్ రెడ్డి, శిల్పా మోహన్ రెడ్డి అనే బ్రాండ్ మాకుంది. ఎందుకంటే మా అన్న కూతురు పేరు శిల్ప, మా యొక్క ఫర్మ్ నేమ్స్ అని శిల్పా పేరు మీదనే ఉన్నాయి. కాబట్టి ఉన్నటువంటి ఎన్ని ఫర్ములు ఉన్నా అన్ని ఫర్ములు శిల్పా పేరు మీద నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ భయం ఎందుకు వస్తూ ఉంది? సలిపేల రాజమోహన్ రెడ్డిని తీసుకొచ్చి శిల్పా మోహన్ రెడ్డిగా రేపు ఎలక్షన్లలో బ్యాలెట్ పత్రంలో ముద్రిస్తా ఉన్నారంటే భయం, బాగా బ్రహ్మాండంగా భయం తోడైంది. అదే కాకుండా అసత్య ప్రచారాలతో ఏదో నెగ్గాలని చెప్పండి. ప్రధానంగా ఇప్పుడు అభ్యంతరాలు ఏంటి, ఎన్నికల అధికారులు ఏం చెప్పారు? ఈరోజు క్లియర్ చేశారు కదా, ఈరోజు ఎలాంటి అభ్యంతరం లేదు. మా శ్రీకాంత్ రెడ్డి గారు అందరు పంపించారు లోపలికి. ఏ విధంగా ఎలక్షన్ కోడ్లో, ఎలక్షన్లో పుస్తకంలో ఉన్నటువంటి గైడ్ లైన్స్ ప్రకారం ఏ విధంగా అనేది దానిపైన మా శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడతారు. మెయిన్గా ఈ భయం ఎందుకంటే ఎట్లో విధంగా దీన్ని డైవర్ట్ చేసి ఎలక్షన్ లేకుండా చేస్తే మనకు గెలవడానికి ఆస్కారం లేదు. కాబట్టి ఈ విధంగా చేయాలని చేస్తూ ఉన్నారు. చెప్పండి శ్రీకాంత్ గారు, అసలు ఈ అభ్యంతరాలపైన మీ కామెంట్ ఏంటి, ఎట్లా స్వీకరించాలంటే? ఈ తెలుగుదేశం యొక్క యాటిట్యూడ్ ఎలాగా ఉంటుంది అటువంటిది మొదటి నుంచి కూడా గమనిస్తూ ఉన్నాం. సోదరులు శిల్పా చక్రపాణి రెడ్డి గారు తన 5.5 సంవత్సరం తన పదవి కాలం ఉన్నా కూడా 5 సంవత్సరాలు 9 నెలల పదవి కాలం ఉన్నా కూడా ధైర్యంగా నైతిక విలువలు కట్టుబడి ఉండాలి, ఇది దేశవ్యాప్తంగా ఒక మెసేజ్ పోవాలి, ప్రజాభిప్రాయానికి విలువలకు ఒక పద్ధతి ఉండాలి అని చెప్పి తను అంత వేలాది మంది ముందర బహిరంగంగా తన రాజీనామా పత్రం ఇచ్చిన దాన్ని, ఇది చైర్మన్ ఫార్మాట్లో ఇచ్చిన దాన్ని డైవర్ట్ చేయడానికి వాళ్ళు చేసినట్టు ప్రయత్నంలో మనకు కనిపిస్తూ ఉంది. సంబంధం లేని అంశాన్ని దానిపైకి తెచ్చి దాన్ని వెనకదొక్కారో మనం చూసి ఉంటాం. అదే రకంగా ఆ బహిరంగ సభ చూసిన తర్వాత శిల్పా చక్రపాణి రెడ్డి గారి నైతిక విలువలు ఇవన్నీ కూడా ప్రజల్లో చర్చ వచ్చినప్పుడు మేము ఓడిపోతాం, మాకు వేరే ఇది లేకుండా పోతుంది నంద్యాలలో అన్నటువంటి భయాందోళనతో ఏమీ లేని ఇష్యూని ఈరోజు టేకప్ చేసి దాదాపుగా 3-4 గంటలు దాన్ని డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. క్లియర్గా ఆర్ఓ బుక్లో రూల్స్ పొజిషన్లో క్లియర్గా ఉంది. అది ఎటువంటిది కాదు, సంబంధించిన అభ్యర్థికి సంబంధించినటువంటి వ్యక్తి ఫిలప్ చేసింది, అఫిడవిట్కి సంబంధం లేదు, అభ్యర్థిది ఏదన్నా ఉంటే దానికి కౌంట్ అవుతుంది చాలా క్లియర్గా మెన్షన్ చేస్తే కూడా లాస్ట్ వరకు దాదాపు 4-5 గంటలు ఒక డ్రామా నడిపి చేసినట్టు ప్రయత్నం కానీ, అన్న చెప్పిన విధంగా 5-6 మందితో మోహన్ రెడ్డి అనే పేరుతో నామినేషన్ వేయించిన విధానం కానీ, ఇవన్నీ వాళ్ళకి ఆలోచన చేస్తే వాళ్ళు ఏ రకంగా ఓటమి చెందుతామని భయాందోళనలో ఉన్నారో మనకు అర్థమవుతుంది. నైతికంగా అఫిడవిట్లో
రెన్యువల్ చేసుకొని రోటరీ చేత సంతకం పెట్టించడం అనేది వాస్తవం కాదంటారా? ముందే అవి చూసుకోలేదంటారా? అంటే ఒకటండి, ఇప్పుడు 2013లో నోటరీ రెన్యువల్ కాలేదండి. 2014లో మరి శిల్పామోహన్ రెడ్డి గారు నామినేషన్ ఇచ్చినప్పుడు ఎన్ని కనపడలేదా అండి? తనే కదా నోటరీ చేసినటువంటిది. అది కాకుండా కేవలం సీఎం ఆఫీస్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పనులన్నీ మానేసి సీఎం పేషీలో మొత్తం అంతా కూడా భూతత్వంలో పట్టుకుని ఏది పట్టుకుందాం, ఏ రకంగా డిస్క్వాలిఫై చేద్దాం ఆలోచించడం అనుకున్నారు. మరి ఆ నోటరీకి సంబంధం లేదని నోట్లో ఉన్నప్పుడు మరి అధికారులు కూడా ఇంతసేపు నాంచడము అన్నటువంటిది వాళ్ళకి ఏ రకమైన ఒత్తిడి వచ్చినా మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ. మొత్తం మీద ఈ నంద్యాలలో నామినేషన్ల పరిశీలనలో తలెత్తిన సందిగ్ధం ఉత్కంఠకు ఎన్నికల అధికారులు 2 గంటల తర్వాత తెరదించారు. తెలుగుదేశం నేతలు వైసీపీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి పైన వ్యక్తం చేసిన అభ్యంతరాలు ప్రధానంగా అఫిడవిట్లో సంతకం చేసిన అడ్వకేట్ నోటరీ రెన్యువల్ కాలేదనేది ఒకటి, రెండవది జ్యుడిషియల్ స్టాంప్ లేదనేది. వాటన్నిటి కూడా ఎన్నికల అధికారులు పక్కన పెట్టారు. అదే పద్ధతిలోనే టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి పైన వైసీపీ నేతలు రిటర్న్స్ దాఖలు చేయలేదు, అలాగే అవిభక్త హిందూ కుటుంబానికి సంబంధించిన తప్పుడు సమాచారం ఇచ్చారన్న అభ్యంతరాలను కూడా ఎన్నికల అధికారులు పక్కన పెట్టి 2 నామినేషన్లను స్వీకరించారు. అంటే వైసీపీ అభ్యర్థిగా శిల్పా మోహన్ రెడ్డి, అలాగే టీడీపీ అభ్యర్థిగా భూమా బ్రహ్మానంద రెడ్డిని నామినేషన్లు ఖరారు చేశారు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. దేవ్, ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.